మదర్, పేరెంట్స్. ఒక విధంగా నాకు నా పేరెంట్స్ ఇన్స్పిరేషన్. సో నాన్నతో నేను డబ్బింగ్కి వెళ్ళాను. నాకు తెలిసి దగ్గర దగ్గర అది ఒక 35-40 years వెనక్ కథ చెప్తున్నాను నేను. 35 years క్రితం అనుకుంటా. ఇప్పుడు చూడగానే ఓ మూడు వచ్చింది నాకు. సో ఆ బబ్రువాహన డైలాగు నేను విని ఒక విధంగా నేను ఈరోజు డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడానికి నాకు ఫౌండేషన్ స్టోన్ ఆ సినిమా బబ్రువాహన. సో క్వశ్చన్ చూడగానే నేను ఎక్సైట్ అయ్యాను. అందులో ఇలాగే అర్జునుడు బబ్రువాహనుడిని మర్చిపోతాడు. ఇదంతా శ్రీకృష్ణుడు ఆడిన ఎన్నో నాటకాలు ఉన్నాయి కదా భారతంలో. ఆ శ్రీకృష్ణుడు ఆడిన నాటకాలు ఇది ఒక నాటకం. ఆ చిత్రాంగద అనే ఆవిడ్ని మర్చిపోతాడు అర్జునుడు. ఫైనల్ గా పాండవులు అశ్వమేధ యాగం చేస్తారు. అశ్వమేధ యాగం అంటే తెలుసుగా, గుర్రంతో యాగం చేస్తారు. సో బబ్రువాహనుడు ఆ అశ్వమేధాన్ని దాన్ని బంధించి అనౌన్స్మెంట్ ఇస్తాడు యుద్ధానికి. వచ్చి మదర్కి చెప్తాడు, అమ్మా ఇన్నాళ్ళకి నా పౌరుషానికి ఒక ఛాలెంజ్ వచ్చింది, అది ఇది అంటే మదర్ అడుగుతుంది, ఎవరు బాబు అంటే పాండవులు అనేడు. షాక్ అవుతుంది. పాండవులను షాక్ అవ్వగానే ఎవరు వచ్చారు అంటే అతను ధర్మరాజు రాలేదు, భీముడు రాలేదు, అర్జునుడు వచ్చాడు అనేటప్పటికి ఇంకా షాక్ అయ్యి మీ నాన్న రా అని చెప్తుంది. అంతకుముందు పాండవుల సైడ్ నుంచి కోర్టుకు వచ్చి బబ్రువాహనుడికి చెప్తారు, వచ్చింది ఎవరు అనుకుంటున్నావు, అర్జునుడు అని చెప్తారు. వెండు ఎవరైనా సరే యుద్ధానికి రెడీ అంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఫాదర్ అని తెలుస్తుందో వెళ్ళి పాదాభివందనం చేస్తాడు. సో ఆ సీన్ ఇప్పటికీ. సో వస్తే ఇద్దరు డ్యూయల్ రోల్ కదా. నాన్నగారు అంటే రాజ్ కుమార్ గారు గ్రేట్ యాక్టర్. ఆయన ఒక క్యారెక్టర్కి ఏమో మంచి బేస్ వాయిస్, ఒక క్యారెక్టర్కి ఏమో షార్ప్ వాయిస్. సో వచ్చి పాదాభివందనం చేసిన తర్వాత, నీవేనా వీర బబ్రువాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా వాడితో ఏమన్నావు, మీ పెదనాన్నే గాని ఇక్కడవరికి చిన్ననాన్న కాదన్నావటగా, ఇప్పుడు మా పాదాల వద్దకు చేరి శరణు కోరుచున్నావా? మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాద పద్మాలకు నమస్కరించవచ్చాను. ఎవడు నీ తండ్రి? మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు పాండవ మధ్యముడు. విన్నారా వీడి ప్రగల్భాలు? పాండవ మధ్యముడు వీడి తండ్రట, అది మేము నమ్మవలెనట. మహానుభావ, వ్యక్తికి తెచ్చుకోండి. తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగదను చూడడం, గాంధర్వ రీతిని వివాహం ఆడడం, ఇవేమీ జ్ఞప్తికి లేవా? యవతని తల్లి అది రంభ, ఊర్వశ, తిలోత్తమ. శాంతం పాపం. పరమ పవిత్రురాలైన నా తల్లిని రంభా ఊరసులతో పోలుస్తున్నారా? అయిన నీ తల్లి జారిణియే అయి ఉంటుంది. ఆ జారిణి పుత్రుడు పొంగే జలప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత పంక్తులను కేవలం పిడికట బిగించవచ్చు, కాలనాగుణ్ణి సైతం పాదాల కింద మర్దించవచ్చు. కానీ ఈ మాతృనిందను మాత్రం భరించలేను. అర్జునా, పడుకున్న మృత్యుదేవతను నువ్వే మేల్కొలిపావు. మాతృదేవత పవిత్రతను పరిహసించి నీ చితిని నీవే సిద్ధపరచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడో కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వదలని, నీ ప్రలాపాలకు సరైన శాస్తి చేసి నీ శరీరాన్ని ఖండలుగా చీల్చి చెండాడకుంటే నేను చిత్రాంగద బిడ్డ బబ్రువాహున్నే కాను. ఈ వావ్ సాయి కుమార్నే కాను. ఇది నాకు చాలా ఇష్టమైన సీన్. అంటే ఎప్పుడో నేను విన్నది ఇది. సో బ్రెయిన్ లో ఉండిపోయింది. సో ఏదైనా బేసిక్ గా ఏంటంటే మనం వి నీడ్ టు గ్రాబ్ ఇట్ అండ్ స్టోర్ ఇట్. అర్థమైందా? లాస్ట్ లో నీకు ఉంది మళ్ళీ ఎగ్జామ్. ఇందాక అడిగిన 6 ప్రశ్నలు మళ్ళీ అడుగుతాను, 6టికి సమాధానం కరెక్ట్ గా చెప్పాలి. ఓకే, గుడ్. రెడీ సుధీర్? రెడీ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1. వయోజనుడైన మనిషిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 206. తెలుగులో 206. తమిళ్లో, కన్నడంలో 206. 206. సరే, సేఫ్ గా చెప్పేసి 206 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. కన్నులను తెరిచే నిద్రపోయే జీవులు ఏవి? చేప. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఏంటంటే అన్ని నీకు ఇలాంటివి వస్తున్నాయి. మళ్ళీ లవ్ యాపిల్ అని వేటిని అంటారు? లవ్ యాపిల్ అని వేటిని అంటారు? వేటిని పిలుస్తారు? గ్రేప్సా? రాఘవేంద్ర గారి సినిమాలు ఎక్కువ చూస్తావా? అలా గ్రేప్ పడ్డం. ఓకే, రాంగ్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 4. ఖండాలన్నింటిలో అతి చల్లని ఖండం ఏది? మంచుకొండం. సూపర్ గా చెప్పావే. మంచుకొండం. వావ్, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. అప్లయింగ్ థాట్ అనే స్లోగన్ ఏ కంపెనీది? అప్లయింగ్ థాట్. వెరీ ఫేమస్ స్లోగన్ ఫర్ ఎ కంపెనీ. అప్లయింగ్ థాట్, అప్లయింగ్ థాట్, అప్లయింగ్ థాట్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. నిన్నే పెళ్లాడుతా సినిమాలో తబు పాత్ర పేరు? మహాలక్ష్మి. కరెక్టా సార్? ఈజీ క్వశ్చన్ సార్. నాకే అందరికన్నా టఫ్ అసలుకి. ఇప్పుడు ఏమన్నా చీ నన్నన్నావా? చూడు ఎంత కోపంగా చూస్తుందో. సార్ ఫస్ట్ నాకు కరెక్ట్ రాంగ్ చెప్పండి సార్, టెన్షన్ ఉంది. పాప పాప అని వాళ్ళ ఏడిస్తే కష్టం. హలో దివ్య, చూడు ప్లీజ్ ప్లీజ్. అలా పడుకోబెట్టుకుని ఇక్కడ లాలీ 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 లాలీ. కమ్ ఆన్. అయ్యో ఎక్స్ట్రా ఉంది. నో. చేప నిద్ర దీన్ని కళ్ళు తెచ్చి నిద్రపోయే చపాతి చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది. నేను వెళ్ళిపోతా మా ఇంటికి. మళ్ళీ ఇంకో క్వశ్చన్ మీద పెడదాం పాపం. స్పెషల్ క్వశ్చన్స్ పెడతారు. ఎప్పుడుంది ఈ ప్లేస్ వాళ్ళకి బాగుండదు. నాకు అందుకే ఈ ప్లేస్ ఇష్టం ఉంది. ఈ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎవరు విన్ అవ్వలేదు. ఈ ప్లేస్ మంచి ప్లేస్ కాదు నాకు తెలుసు, అందుకే నేను ఉన్నాను ఇక్కడ. నీకు వాస్తు గురించి కూడా తెలుసు. అన్ని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నాను కదా. ఎవరైనా ఈ ప్లేస్ లో విన్ అయ్యారా? పాపం లాస్ట్ వరకు వచ్చినా పోతుంది. నిజంగా టఫ్ గా ఉండింది నీకు ఇవి? అసలు నాకు తెలుసా అది? ఇంతకు ముందు నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు ఈజీగా చెప్పేదాను కదా ఇవన్నీ. నాకేం తెలుసు మీరు ఇవే అడుగుతారని. అంటే క్వశ్చన్ పేపర్ మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాసావు కదా, కనీసం ఎలాంటి అడుగుతారని తెలిస్తే ఒకసారి సినిమాలు ఆడితే ఒకసారి ఏదో అడిగేస్తారు. అసలు ఏంటో జనరల్ నాలెడ్జ్ అన్ని ఉంటాయి. హలో రుజునా, రుజునా నీ ముద్దు పేరేంటి? నాకు లేదేమి. అమ్మ వాళ్ళు ఏం పిలుస్తారు నిన్ను? మమ్మీ సృజన అనే పిలుస్తుంది. నాన్న? సృజన అనే పిలుస్తారు. టీచరు? సృజన అనే పిలుస్తారు. బాయ్ ఫ్రెండ్? మాకు అలాంటివి లేవు, మేము ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు నేనే బాయ్ ఫ్రెండ్. మేము ముస్లిం బాయ్ ఫ్రెండ్. పో, నీకు అసలు ఇద్దాం అనుకున్నాను. నాకేం అవసరం లేదు. క్యాన్సిల్. అంతా చీటింగ్, పార్షియాలిటీ. నాకు ఏంటమ్మా వాళ్ళందరికి ఒకటి, నాకు ఒక్కదాని ఒకటి. లేదమ్మా, యాక్చువల్ గా ఇందులో పార్టిసిపెంట్ 1, పార్టిసిపెంట్ 2, పార్టిసిపెంట్ 3, పార్టిసిపెంట్ 4 అని ర్యాండమ్ గానే క్వశ్చన్స్. ఇప్పుడు ఈ గేమ్ షోలో ఉన్న బ్యూటిఫుల్ కిక్ ఏంటంటే, నీకు తెలిసినవి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసినవి నీకు తెలియదు, మీకు తెలియనివి వాళ్ళకి తెలుసు. సో కొన్ని వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారు, అబ్బా భలే చెప్పారే వీళ్ళు అని. నేను ఇందాక చెప్పాను, గెలుపు ఓటములు మన చేతిలో లేవు. ఈరోజు ఎంతో మంది ఈరోజు వివిల్ వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలని ఎంతో మంది SMS పంపించిన వాళ్ళు ఉన్నారు. You 4 are lucky to come here.